బాధ అనిపించింది. కాళేశ్వరం కాడ నీళ్ళు ఎత్తులు బంద్ అయింది, వరదకాలం నీళ్లు బంద్ అయినాయి, మిడుమానేరు నీళ్లు బంద్ అయింది. రైతులు మళ్ళీ యథావిధిగా కన్నీళ్ళు పెడితే ఊకున్నామే, ఊకోలే. ఇదే మళ్ళీ రైతులంతా ధర్నా చేసినాం, ప్రెజర్ పెట్టినాం, ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టినాం, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినాం. నీకు గతి లేదు, ప్రభుత్వం పెట్టిపోసం నీళ్ళు ఇవ్వాలి, తుమ్ములు నింపాలి, తుమ్ములకెళ్ళి నీళ్ళు తినాలని చెప్పి ప్రెజర్ చేస్తే మన ఎల్లంపల్లి కాడ నీళ్ళు మొదలు పెట్టినాం. గుంజుకత్తి ఇప్పుడు దేవుని దేవన్నా మన నీళ్ళు వస్తాయి, కలకాలు ఆడినాం. ఇవాళ అదేగా సంబరం అని చేసుకున్నాం, ఇదేగా సంబరం. తుమ్ము నిండింది కదా, మొత్తం దునికింది కదా. ఒక 2 నెలల ముందు భయం ఉండే, పంట ఎత్తామా లేదా, వేసినా మనకు నారు ఎదుగుతుందా లేదా అని. దేవుని దేవల్ల మనకు మొత్తం దునికే పరిస్థితి అయింది. నా లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఇవే 7 గ్రామాలు మొత్తం కూడా సస్యశాలలో కుంటలు నిండాలి, దాంతో మన బాయిలాల నీళ్ళు ఉండాలి. ఇదేగా రైతు కోరుకుంటే ఇంకేం కోరుకుంటే మనకు కావాల్సింది ఏమున్నది? లక్ష అడిగినాం, కోట అడిగినాం, రైతు కావాల్సింది గిది అడిగినాం, అన్ని నిండినాయి. నీళ్ళుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెడితే ఇక్కడ అనుగుణంగా బ్రహ్మాండంగా మనకు రైతులు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా సూచన చేస్తాను. ఆగస్టు మాసం వస్తాను, ఆగస్టు మాసం ఉన్నాం, 12వ తారీఖు రోహిణి కార్తె వెళ్ళి 15 రోజులే. ఈ ఎండ చూసినాం ఏంటమ్మా, ఈ ఉబ్బరిపోటు చూసినామా? పసిఫిక్ మహాసముద్రంలో ఎలినో ఎఫెక్ట్ వలన ఈరోజు ఇంకా సంవత్సరం దాకా గివే ఎండలు ఉంటాయి. నాకు దయచేసి మా రిక్వెస్ట్, ఈ ఉన్న నీళ్ళు కాపాడుకుందాం, ఉన్న నీళ్ళు బొట్టు కాపాడుకుందాం. ఈ నీళ్లు వ్యవసాయానికి కాదు, తాగునీళ్ళు కూడా అవసరం పడుతుంది. దయచేసి ఈ నీళ్ళు వృధా చేసుకోకుండా